నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ఒక నాన్ పొలిటికల్ వీడియో. బర్నింగ్ ఇష్యూ మీద ప్రొఫెషనల్‌గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక కోర్టు రిమార్క్, ఒక జోక్, ఒక హ్యాష్‌ట్యాగ్ అంతే. ఆ ఒక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్ నుంచి మొదలైనటువంటి ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేదా ప్రధాని రాజీనామా చేయాలి అనే డిమాండ్ మనం చూసాం. ఇప్పుడు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక పార్టీ, ఒక మంత్రి, ఒక ప్రభుత్వం ఈ పతనం ఈ మాటలు మాట్లాడకూడదు. దానికంటే ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలి. భారతదేశంలో జీ రాజకీయ శక్తి ఎలా పెరుగుతుందో మనకి ఇప్పుడు అర్థమైంది. మన దేశంలో ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఎందుకంటే మన దేశంలో 18 నుంచి 29 ఇయర్స్ ఉన్నటువంటి యూత్ ఓటర్లు సుమారుగా 22 కోట్లు. మొత్తం ఓటర్లలో 23% పైగా ఈ జన్ జీ ఉన్నారు. వీళ్ళంతా ఒక్కసారి ఐక్యమైతే ప్రభుత్వాలకి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే. జంతర్ మంతర్లో ఎంతమంది వేల మంది యూత్, పోలీసుల టీర్ గ్యాస్, ఆ తర్వాత ఒక్కసారిగా విజయోత్సవం కూడా జరిగింది. కానీ నిజమైన ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఒకటి, ఈ విజయం వెనకున్నటువంటి లీగల్, లాజికల్, టెక్నికల్, పొలిటికల్ అంశాలు ఏంటి? నంబర్ 2, యూత్ ఏం నేర్చుకోవాలి? ఇక భవిష్యత్తులో జన్ జెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయ శక్తి ఎలా మారబోతుంది? ఈ వీడియోలో మనం దీన్ని కేవలం ఒక ఈవెంట్ బేస్ చేసుకొని విశ్లేషణ చేయటం లేదు. పొలిటికల్గా కూడా చేయను. ఈ ఉద్యమం నుంచి వచ్చే అస్సలు లెసన్స్ ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఇంకా ముందు ఏం జరగబోయే అవకాశం ఉంది అనేది విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఇది అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ మొదలైంది? ఒక కేసు విచారణ చేస్తున్న సందర్భంలో 2025 మే 15 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ, కొంతమంది యువకులు ఉద్యోగాలు లేకపోవటం వల్ల, వారు వృత్తిలో రాణించకపోవటం వల్ల వాళ్ళంతా కూడా లేజీగా, కాక్రోచ్లాగా, బొద్దెంకల్లాగా ప్రతి చోటకు విస్తరిస్తున్నారు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ అక్కడే మొదలైంది, ఇగ్నైట్ అయింది అక్కడే. ఆ మాటలు సోషల్ మీడియాలో అగ్నిలాగా వ్యాపించినాయి. అప్పుడే 30 ఇయర్స్ ఏజ్ అభిజిత్ ధిప్కే అనే యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అని ఒక సెటైరికల్ అకౌంట్ స్టార్ట్ చేశాడు. మొదట్లో దాన్ని అందరూ జోక్గానే జోవియల్గా తీసుకున్నారు, జోక్స్ చేశారు. కానీ అదే సమయంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 20 లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ తిరిగి రాయవలసి వచ్చింది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దారుణమైన సంఘటన, పదే పదే జరుగుతున్న సంఘటన. ఉద్యోగాలు లేవు, ఎగ్జామ్స్ పేపర్స్ కంటిన్యూ లీక్ అవుతాయి, భవిష్యత్తు అనిశ్చితమైన పరిస్థితి. ఈ ఫ్రస్ట్రేషన్ కాక్రోచ్ మూమెంట్లోకి వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఆ తర్వాత ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి జంతర్ మంతర్లో శిబిరాలు, దేశవ్యాప్తంగా నిరసనలు. ఇది ప్రస్తావన స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాం? క్లైమాక్స్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. వారాల తరబడి నిరసనలు, పోలీస్ యాక్షన్స్, టీయర్ గ్యాసెస్, కేసెస్. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ఒక్కటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. మరి ఈ పరిస్థితుల్లో జూలై 25, 2026 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. జంతర్ మంతర్ పరిస్థితిని చూసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాను అని ఆయన చెప్పారు. ఆ క్షణం జంతర్ మంతర్లో జయ జయ ధ్వనులు. అభిజిత్ ధిప్కే మోకాళ్లపై పడి షిఫ్ట్ పైకెత్తి వి హావ్ డన్ ఇట్ అని అన్నారు. ఆయన చేసిన కామెంట్ అది. ప్రొటెస్టర్లు గుడ్ ఫెయిత్తో నిరసనలు విరమించుకున్నారు. ఈ ఎపిసోడ్ ఇలా జరిగింది. మరి ఇది మోడీ ప్రభుత్వం యూత్ ఉద్యమం ముందు మొదటిసారి ఇంత పెద్ద సంక్షోభం వచ్చినటువంటి సందర్భం. లెసన్స్ ఏంటి మరి?
దీనివల్ల ఈ ఉద్యమం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రభుత్వాలు, పార్టీలు, పెద్దలు, రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏంటనేది ఇప్పుడు విశ్లేషణ. ఒకటి, సోషల్ మీడియా శక్తి. ఒక జోక్, ఒక మీమ్ మిలియన్ల మందిని వీధుల్లోకి తీసుకురాగలిగింది. ఇది మనం ఫస్ట్ టైం చూసాం భారతదేశంలో. 2, యూత్ యూనిటీ. కులాలు, మతాలు, పార్టీలు, రాష్ట్రాలు దాటి మా భవిష్యత్ అనే ఒక ఇష్యూపై యూత్ ఐక్యమైతే ప్రభుత్వాలు దిగిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది అనేది ఒకటి అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్, అకౌంటబిలిటీ. ఎగ్జామ్ లీక్స్, అన్ని పేపర్ లీక్స్, నిరుద్యోగం వంటి సిస్టమ్ ఫెయిల్యూర్స్. ప్రజలు ఇక నుంచి నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి లేదు అని అర్థమవుతా ఉంది. నెక్స్ట్ పాయింట్, శాంతియుతంగా నిరసన శక్తి. హింస లేకుండా ప్రశాంతంగా ఒక పెద్ద మార్పుని తీసుకురావచ్చు. కానీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇప్పుడు తర్వాత చూద్దాం. నెక్స్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాయకత్వం వర్సెస్ మూమెంట్. ఒక వ్యక్తి కాకుండా, ఒక వ్యక్తి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు, ఆ తర్వాత అది ఏ విధమైన మార్పు చెందింది, ఇది రాజకీయ మార్పు చెందితే ఏంటి పరిస్థితి. నెక్స్ట్ పాయింట్, ఒక దేశ వినాశనానికి అణుబాంబులు కానీ సుదూర క్షిపణులు కానీ అవసరం లే. విద్యా వ్యవస్థ ప్రమాణాలను తగ్గించి విద్యార్థులను పరీక్షల్లో మోసం చేయటానికి అనుమతిస్తే చాలు, ఆ దేశం తనంతటా కుప్పకూలిపోతుంది. ఎస్, ఈ కొటేషన్ నేను చెప్పింది కాదు. దక్షిణాఫ్రికాలో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ దగ్గర పెద్ద అక్షరాలతో ఈ కొటేషన్ రాసి ఉంటుంది. సరిగ్గా ఈ కొటేషన్ మన దేశంలో నేడు చోటు చేసుకున్నటువంటి పరంపరలకు, ఇప్పుడు గతంలో జరిగినటువంటి లీక్స్ విద్యా వ్యవస్థకి అర్థం పడుతుంది అని చెప్పక తప్పదు. ఇక నెక్స్ట్ పాయింట్, దీని ప్రభావం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ వేగవంతం కావచ్చు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, సిబిఐ విచారణ, కాంపెన్సేషన్స్ క్షతగాత్రులకి లేదా చనిపోయిన వాళ్ళకి రూట్ కాజ్ అడ్రస్ చేసే అవకాశం ఉంది, చేసి తీరాలి. రెండోది, విపక్షాలకు కాంగ్రెస్, ఆప్ తదితరులు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఆయుధం దొరికినట్టు అయింది, వాళ్ళు హైజాక్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక మూడోది, మోడీ ప్రభుత్వం యూత్ ఓటర్లపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా సెంట్రల్లో, స్టేట్లో ఫర్ దట్ పర్పస్. మరి ఇక భవిష్యత్ ఏంటి, వాట్ నెక్స్ట్? ఇది కేవలం ఒక టైం విక్టరీగా, వన్ టైం విక్టరీగా మిగిలిపోతుందా, లేక కొత్త రాజకీయ శక్తిగా మారిపోతుందా? ఆఫ్లైన్లో ఎంత విస్తరిస్తుందో, ఎంత సంస్థాగతంగా మారిపోతుందో అనేది ఇప్పుడు కీలకం. అభిజిత్ చెప్పారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇది ఆరంభం మాత్రమే అని. యూత్, నిరుద్యోగం, ఎడ్యుకేషన్ క్వాలిటీ, జాబ్ క్రియేషన్, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో అవినీతి, న్యాయ వ్యవస్థలు, ఇటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే ఈ కాక్రోచెస్ మళ్ళీ వీధిలోకి వస్తాయి. 2029 ఎన్నికలకు ముందు యూత్ ఓట్ బ్యాంక్ ఎలా మారుతుందో ఇప్పటి నుంచే ఇది ఒక ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క విషయం స్పష్టం, భారతదేశంలో యువత ఒక నిశ్శబ్దంగా, కామ్గా ఉండదు. వాళ్ళు తమ భవిష్యత్తు కోసం పోరాడతారు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, కాక్రోచ్ ఉద్యమం మనకు చెప్పిన మెసేజ్ ఒకటే, గ్రహించాల్సింది ఒకటే. అందరూ కూడా మీరు చిన్నవారని, నిస్సహాయులని అనుకోకండి. ఒక్క ఐడియా, ఒక యూనిటీ, ఒక డిమాండ్ చరిత్ర గతిని మార్చగలదు అనేది వాస్తవం. మీరేమనుకుంటున్నారు? ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జరగబోయే మార్పులేంటి? మళ్ళీ అదే సిస్టమ్ రిపీట్ అవుతుందా? చేంజెస్ వస్తాయా? మంచి జరుగుతుందా? ఈ పరిణామాలని రాజకీయ పార్టీలు ఎలా చూడాలి, ప్రజలు ఎలా చూడాలి, యువత ఎలా చూడాలి, ఏం జరగబోతుంది? మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.